ఈ రోజున ఒక గుడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది వినాలనుకుంటున్నారు గుడ్ న్యూస్? దిస్ ఎ గుడ్ న్యూస్. ఏంటిది తెలుసా? అడగండి ఏంటిది అని. ఏంటిది గుడ్ న్యూస్? నా బర్త్డే అని చెప్పను, మా పెళ్లి రోజు అని చెప్పను. గుడ్ న్యూస్ ఏంటిదంటే యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడు. ఎవరండి? అది గుడ్ న్యూస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీసస్ ఈజ్ కమింగ్ రియల్ సూన్. నో డౌట్స్, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఏ సందేహం లేదు, ఏ ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఆయన రానై ఉన్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. మీరు అనొచ్చు, అబ్బా 2000 సంవత్సరాల నుంచి ఇదే స్టోరీ అనొచ్చండి. ఎందుకంటే మనం మనుషులం కదా, బయట అనకపోయినా మనసులో అనుకుంటాం కదండి. మనసులో 2000 సంవత్సరాల నుంచి సేమ్ స్టోరీ, ఏమొస్తాడులే అని కొంతమంది అనుకుంటుండొచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మిమ్మల్ని దయచేసి దేవుని పేరట ఏమని ప్రోత్సహిస్తున్నా అంటే అలా అనుకోకండి. అతి సమీపంలో ఆయన, అతి త్వరలో ఆయన రానై ఉన్నాడు. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. ఎప్పుడైతే యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడు అన్నప్పుడు ఒక్కరి, ఇద్దరి, ముగ్గురి ముఖాలు వెలిగిపోతాయి, కానీ మిగతా అందరి ముఖాలు నా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నగా ఉంటుంది. మాట్లాడుతున్న అర్థమవుతుంది కదా అందరికీ? నేను చెప్పినది ఏంటిది? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్కి ఎవరైనా విచారిస్తున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? ఆ గుడ్ న్యూస్ని వాళ్ళు స్వీకరించే పొజిషన్లో వాళ్ళు లేరు. అంతేనా కదండి? యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడంటే ఎగిరి గంతయ్యాలి లెక్క ప్రకారం మనము. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది, మన జీవితంలో నిరీక్షణ ఏంటిదంటే మన రక్షకుడిని కలుసుకోవాలనే నిరీక్షణలోనే మనము బ్రతుకుతూ ఉన్నాము. అవునా కదండి? ఆ రక్షకుడే వస్తూ ఉన్నాడు, అతి సమీపంలో రానై ఉన్నాడు అన్నప్పుడు మనం విచారిస్తున్నామంటే వి నీడ్ టు చెక్ అవర్ రిలేషన్షిప్. చూడండి, యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడు. అయితే మతము మాత్రము యేసయ్య దగ్గరికి మనల్ని తీసుకెళ్ళదు. లేకపోతే సంఘం ఎత్తబడినప్పుడు మతము మాత్రం మనల్ని తీసుకెళ్ళదు. యేసయ్యతో సంబంధం మాత్రమే తీసుకెళ్తుంది. అర్థమైందా అండి? నాలాగా మీకు క్రిస్టియన్ పేరు ఉండొచ్చు, అర్థమైందా అండి? చర్చ్ రికార్డ్స్లో ఫస్ట్ మీ పేరు ఉండొచ్చు, చర్చ్ డొనేషన్స్కి అన్నిటికంటే ఫస్ట్ మీ పేరే ఉండొచ్చు. కానీ యేసయ్యతో రిలేషన్షిప్ ఏముండాలండి? రిలేషన్షిప్ ఉంటేనే ఎత్తపడే సంఘంలో మనం ఉంటాము. ఎవరైతే ఎత్తబడే స్థితిలో ఉండరో, ఎవరైతే ఎత్తబడడంలో లేకపోతే ర్యాప్చర్కి సిద్ధపాటు కలిగి ఉండరో వారే భయపడువారు, వారే విచారించువారుగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, there is no doubt, there is no question, Jesus is coming real soon and this is the good news. Hallelujah, hallelujah. మీరు అడగొచ్చు, ఎందుకు పాస్టర్ ఇలా చెప్తా ఉన్నారు, ఎందుకు బ్రదర్ ఈరోజు ఇలా చెప్తా ఉన్నారు? ఈ గడిచిన వారంలో మీరు ఒకవేళ ఎస్పెషల్గా నిన్న ఏం జరిగిందో మీరు గమనిస్తే యూ విల్ కమ్ టు నో. ఏం జరిగిందని నిన్న? ఇరాన్ మిడిల్ ఈస్ట్ మొత్తము బాంబింగ్ చేసింది. అవునా కదా? మనందరూ తెలుసు. అది యాక్సిడెంటల్గా ఏదో అనుకోని రీత్యా జరిగింది అంటున్నారా? బైబిల్ ఉన్నట్లయితే ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువును కలుసుకొనుటకు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము అందరము చదువుదాము.
6వ వచనం. అందరూ సిద్ధంగా ఉన్నారండి? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 6, 7. 1, 2, 3 గో. చదవండి. And you shall hear of wars and rumors of wars. See that ye be not troubled, for all this must come to pass, but the end is not yet. For nation shall rise against nation, and kingdom against kingdom, and there famines and pestilence and earthquakes in diverse places. Amen. Hallelujah. ఇప్పుడు 8వ వచనం చదవండి. And these are the beginning of sorrows. అంతేనండి? తెలుగులో ఏమనుంది? అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ కూడా ట్రిబులేషన్కి ముందు జరిగేది ఏంటిదండి? ట్రిబులేషన్కి ముందు జరిగేది ఏంటిది? ఏంటిదంట? యుద్ధాల గురించి వింటారంట. యుద్ధాల గురించి రూమర్స్ అంటే ఏమంటాము? సమాచారం వింటూ ఉన్నాము. అవునండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఫీడ్ అంతా కూడా డిఫరెంట్ పీపుల్ ఎక్కడ ఎలా బాంబింగ్ జరిగిందని పెట్టడమే జరుగుతూ ఉన్నది. అవునండి. ఇంకా నేను ఫేస్బుక్ అయితే చూడలేదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇన్స్టాగ్రామ్ ఒక్కటే చూశాను నిన్న. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దట్ ఇరాన్ బాంబింగ్ ద మిడిల్ ఈస్ట్, జార్డన్, యుఏఈ, బెహ్రెయిన్, కువైట్, అన్నీ యాక్చువల్గా దే ఆర్ లైక్ ఫెలో క్లోజ్ అసోసియేట్స్. కానీ మనము బుర్జ్ ఖలీఫా అంతేనా, ద గ్రేటెస్ట్ అంటే బిల్డింగ్ సో ఫార్. ఇంకా వేరేది కడుతున్నారు, ఇంకా కట్టలేదు ప్రస్తుతానికైతే. దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ వీ హ్యావ్. దాని మీద కూడా దాని దరిదాపుల్లో కూడా బాంబింగ్ జరిగింది. మీరు చూసే ఉంటారు. అంటే ఎంత పెద్ద భవనం అన్నా, ఎంత స్ట్రాంగ్గా రీఎన్ఫోర్స్మెంట్తో కట్టుకున్న ఇండ్లన్నా దేవుడు లేకుంటే నిలబడలేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అందరికీ. ప్రైజ్ గాడ్. చూడండి, నిన్న జరిగిన సంఘటన లేకపోతే గడిచిన వారాల్లో జరిగిన సంఘటనలు, గడిచిన 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలన్నీ ఏదో అనుకోని రీత్యా అవుతున్నవి కాదండి. దేవుని వాక్యము నెరవేర్పుగా జరుగుతున్నవి. అర్థమైతే గట్టిగా ఆమెన్ అంటారండి. ఎందుకంటే యేసయ్య ముందే చెప్పాడు, యుద్ధాల వార్తలు వింటారు, యుద్ధాలు జరుగుతాయి మీకు. అయితే మీరు మాత్రము ఏమంటున్నారు? కలవరపడకండి. వావ్. అంటే యుద్ధాలు జరిగినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? ఏం చేయాలి? కలవరపడకూడదు అంటే సంతోషించాలా. ఎందుకు? మన రక్షకుడు రానై ఉన్నాడు. హల్లెలూయా. గుడ్ న్యూస్ నెరవేరుతుంది. హల్లెలూయా. కానీ మనం కూడా లోకస్తుల్లాగా ఏమైపోతుంది? సంఘము కలవరపడుతూ ఉన్నది. విశ్వాసులందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. ఎందుకు? మొదటిది వాక్యం తెలియదు, రెండోది యేసయ్య నిరీక్షణ కాదు కాబట్టి. ఇక చూడండి, యేసయ్య చాలా క్లియర్గా చెప్పాడు. వర్స్ 6. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూడండి, అక్కడక్కడ కరువులు. ఏంటండి? కరువు కాదండి. ఏంటండి? కరువులు అంటే ఏంటి? ప్లూరల్. అవునండి. ఇప్పుడు మనం ఏం యూజువల్ కరువు అంటే ఏంటి? ధాన్యం పండదు, తిన్నీకి ఉండదు, అది కరువు, మనకు తెలిసిందంతా. కానీ అదొక్కటే కరువు కాదండి. ఆర్థిక మాంద్యము కరువు. దెర్ ఈజ్ ఎకనామిక్ ఫ్యామిన్, దెర్ ఈజ్ మెడికల్ ఫ్యామిన్. అర్థమైందండి? మనం రిసెప్షన్ అంటాం కదా, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కష్టము, అదొక వృత్తిపరమైన కరువు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఏంటివి? రకరకాల కరువులు ఆ చోట్లలో ఉంటాయట. తర్వాత ఏం జరిగింది? అక్కడక్కడ భూకంపాలు కూడా వస్తాయి. మీరు గమనించారండి, లాస్ట్
2 yearsలో ఎప్పుడు విననన్ని భూకంపాలు మనము వింటూ ఉన్నాము. ఎస్పెషలీ ఏషియా, ఈస్ట్ ఏషియాలో ఆల్మోస్ట్ నెలలో 2-3 అన్న వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు అలా ఉండేనా మన చిన్నప్పుడు? యాక్సిడెంటల్గా జరుగుతుందా? యాక్సిడెంటల్గా జరుగుతుందా? కాదండి. ఇట్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్. అంతే చెప్పండి, వాక్య నెరవేర్పు అని చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం నెరవేరుతుంది అన్నప్పుడు యేసయ్య రావడం కూడా నెరవేరుతుంది కదా, అంతే కదండి. ఇది నెరవేరుతుంది, ఇది నెరవేరడం మనం చూస్తున్నాం అన్నప్పుడు యేసయ్య రావడం కూడా నెరవేరుతుంది, అది కూడా మనం చూస్తాము. అయితే చూస్తే సరిపోతుందా? ఎత్తపడాలా? వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. చూస్తే సరిపోదండి. ఈ యుద్ధాలు చూస్తున్నాము, అయ్యో కొద్దిగా భయం అవుతుంది, కొద్దిగా ఆదరణ ఉంది, కొద్దిగా నిరీక్షణ ఉంది, పర్లేదు. కానీ యేసయ్య మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎత్తబడకపోతే ఆ శ్రమను మనం తట్టుకోలేము. అందుకొరకు డోంట్ ప్లే రిలీజియన్ విత్ గాడ్, బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. నేను బైబిల్ పట్టుకొని నేను క్రిస్టియన్, నేను దేవుని బిడ్డను అని డప్పు కొట్టుకున్నంత మాత్రం కాదు, క్రీస్తుతో నా సంబంధం ఎంత బలంగా ఉన్నది. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? యేసయ్య ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రిస్టియానిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి యేసయ్య రాలేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. యేసయ్య అందుకొరకు ప్రార్థన నేర్పించడం ఏమైనా, పరలోకమందున మా తండ్రి అంటే తండ్రిగా, అంటే దేవునికి మనకు ఒక రిలేషన్షిప్ని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య ఏమన్నా, మీరు నన్ను రబ్బీ టీచర్ పిలవకండి, ఐఎమ్ యువర్ బ్రదర్. అవునండి, యు ఆర్ మై బ్రదర్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్. యేసయ్య చెప్పారా అండి? ఎందుకు ఇదంతా కూడా? ఎందుకంటే ఒక సంబంధం ఏర్పరచాలని. ఆదాము దగ్గర ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోయిందో తర్వాత మనిషికి దేవునికి మధ్యలో ఆ రిలేషన్షిప్ లేదు. అయితే యేసయ్య ఎందుకు వచ్చాడండి? ఆ రిలేషన్షిప్ని రెస్టోర్ చేయడానికి. సంఘము, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారు? దాన్ని మతముగా మార్చారు. అందుకొరకు నేను ఎప్పుడు నమ్ముతున్నది ఏంటిదంటే, నో రిలీజియన్ కెన్ సేవ్ యూ. అర్థమవుతుందా అండి? బీ ఇట్ క్రిస్టియానిటీ, బీ ఇట్ వాట్ ఎవర్, నథింగ్ కెన్ సేవ్ యూ ఎక్సెప్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. అవునా అండి? ఇప్పుడు చాలామంది దిగులుగా ఒకలాంటి ప్రశ్నగా కూర్చున్నారు. అయితే నేను చెప్తున్నది ఏంటిది ఈ రోజున? గుడ్ న్యూస్. మీ పక్కవారికి చెప్పండి, మనం గుడ్ న్యూస్ వింటున్నాము. చెప్పండి, చెప్పండి, పర్లేదు, మీ పక్కవారికి చెప్పండి, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఇవన్నీ జరుగుతాయని మనకు ముందే చెప్పారు, అది నెరవేర్పులోనికి వచ్చింది. అయితే ఒక్కసారి యోహాను 16కి వెళ్దాం. ఈరోజు కొన్ని ఎక్కువ వాక్యాలు మనం చూస్తాము, ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నవి మనము కరెక్ట్ అవగాహన లేమనుకోండి, మనము తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇది మనకు నేర్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. యోహాను 16:33. యోహాను 16:33. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. చూడండి, యేసయ్య చెప్తున్నాడు, ఆయన విడిచి వెళ్ళిన తర్వాత శిష్యులు ఎలా ఉంటుంది, మీకు శ్రమ ఉంటుంది అని యేసయ్య ఎప్పుడు చెప్పారండి? అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు యేసయ్య. ఇది కొత్త ఏం కాదు. శ్రమ ఉంటుంది, కానీ ధైర్యము తెచ్చుకోండి, ఈ లోకమును నేను వా అంటే నీకు శ్రమ వస్తుంది, ఆ శ్రమకు కావలసిన ఆదరణను కూడా యేసయ్య అప్పుడే మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు, మీరు దిగులు చెందిన అవసరం లేదు, మీరు కృంగిపోవడం అవసరం లేదు. నేను లోకంను జయించాను కాబట్టి మీరు జయించు వారిగా ఉన్నారు. ఎంతమంది ఉన్నామండి లోకంను జయించు వారిగా? హల్లెలూయా. అందరం చెప్దామా? ఐ యామ్ ఎన్ ఓవర్కమర్, ఐ ఓవర్కమ్ దిస్ వరల్డ్, ఐ ఓవర్కమ్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
సో ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విధంగా ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ షుడ్ బ్రింగ్ జాయ్ ఇన్ అవర్ లైఫ్స్. యేసయ్య వస్తున్నాడు అనగానే ఏం కలగాలి? మనకు ఆనందం కలగాలి, జాయ్. ఎందుకనంటే యేసయ్యనే మన నిరీక్షణ కాబట్టి. మనం ఏదైతే ఆశిస్తున్నామో అదే మనము ఎదుర్కొంటున్నాము, అదే మనము ఆయననే మనము కలవనై ఉన్నాము. మన జీవితంలో నిరీక్షణ ఎవరో ఆయననే మనం కలుస్తున్నామంటే ఎంత ఆనందం ఉండాలి. ఐ రిమెంబర్ మార్నింగ్ ఇది చెప్తా ఉన్నాను. 10 years బ్యాక్ మా ఎంగేజ్మెంట్ జరిగింది. ఓకే, నేను మ్యారేజ్ ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదండి. సో ఎంగేజ్మెంట్కి నేను సిస్టర్ని చూడడము సెకండ్ టైం. ఫస్ట్ పెళ్లి చూపుల్లో చూశాను, సెకండ్ ఎంగేజ్మెంట్. అయితే మేము హైదరాబాద్ నుండి, అంటే నేను వైజాగ్లో ఉన్నాను అప్పుడు, వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇంకా వైజాగ్ నుండి ఫ్యామిలీ రిలేటివ్స్ అందరితో బస్సులో గుంటూరు వెళ్తున్నాం, వాళ్ళది గుంటూరు కాబట్టి. సో అయ్యో, ఐఎమ్ అబౌట్ టు మీట్ మై వుడ్ బి వైఫ్. అప్పటికి వైఫ్ కాదు, షీ వాజ్ అన్ వుడ్ బి టు మీ. అవునండి, షీ వాజ్ మై ఫియాన్స్. అవునండి, చూస్తా అంటే ఒకలాంటి ఆతృతత, ఒకలాంటి ఆనందము. అయ్యో, నేను కలవబోతున్నాను. ఐ వుడ్ బి సీయింగ్ హర్ ఫర్ ద సెకండ్ టైం. ఈ రోజులు అందరూ వాట్సాప్ వీడియో కాల్స్ అవి ఉంటాయేమో కానీ మా అప్పుల్లో ఏం లేవు. నథింగ్ లైక్ దాట్. అంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు యేసయ్య వస్తున్నాడంటే ఎంత ఆతృత ఉంది, ఎంత ఎక్స్పెక్టెన్సీ ఉంది, ఎంత సిద్ధపాటు ఉంది, ఎంత వేగిరపాటు ఉన్నది. ఇవేమి లేవనుకోండి, మనం సిద్ధపడిన వారిగా లేము. యాజ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజ్, ఐ వాజ్ ఈగర్ టు మీట్ హర్. ఒకవేళ నేను ఆ వివాహం సిద్ధపడకున్నట్లయితే అంత ఆతృత అనేది ఉంటుందా అండి? ఆవిడెవరో నేనెవరో. షీ వుడ్ బి అనదర్ స్ట్రేంజర్ ఇన్ మై లైఫ్. బట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు మీట్ the woman that God is giving me, I was anticipating to look forward to meet her. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే, యేసయ్య వస్తున్నాడు, కలుస్తున్నామన్నప్పుడు అదే వేగిరపాటు, అదే ఆతృత మన జీవితంలో కనబడాలి. అది కనబడుతుందంటే మనం సిద్ధపడిన వాళ్ళమని. అది కనబడట్లేదు అని అంటే సిద్ధపడలేదు. ఒక్కసారి లెట్స్ గో టు లూక్ చాప్టర్ 17. లూక్ చాప్టర్ 17. (26-27) చదువుదాం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చూడండి, దేవుని కుమారు దినములు అంటే యేసయ్య రాకడ సమయంలో ఎలా ఉంటుందంట? నోవాహు దినములలాగా ఉంటుందట. ఎలా ఉంటుందంట అండి? నోవాహు దినం అప్పుడు ఎలా జరిగింది? 120 సంవత్సరాలు నోవాహు చెప్తా ఉన్నాడు, అయ్యా బాబు, దేవుడు నాకు చెప్పాడు వర్షం వస్తుందంట. ఇప్పుడు మనం ఎప్పుడు వినలేదు వర్షమును. వర్షం వస్తుందట, కింద భూమి నుండి ఆ ఊటలు బ్రేక్ ఫోర్త్ అయ్యి వాటర్ వస్తుందట, మొత్తం భూమి అంతా నీళ్ళతో నింపబడుతుందట. మనము జాగ్రత్త పడాలి. దేవుడు చెప్తున్నాడు, వినండి వినండి వినండి. ఎవరైనా విన్నారా అండి? అందరు ఏమన్నారంటే, చెప్పావులేయా, భలే చెప్పావు, 100 years నుంచి వింటున్నాను నీ మాటలు. 120 years. నోవా ప్రీచ్డ్ ఫర్ 120 years. ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలైనా ప్రకటిస్తున్నాడు వర్షం వస్తా అంటే. పడవ కడుతూ ఉన్నాడు, కడుతూ వాళ్ళకు రోజు ప్రకటిస్తూ ఉన్నాడు, జాగ్రత్త బాబు, జాగ్రత్త బాబు, జాగ్రత్త బాబు. మెతుషెల, సేత్ అంటే ఆదము కుమారుడు సేత్ కూడా చెప్పాడు ఇట్లా వర్షం వస్తుందనేమో ప్రాబబ్లీ. ఎవరు? మెతుషెల ఉన్నాడు.
ద లాంగెస్ట్ లివ్డ్ పర్సన్. ఆయన కూడా చెప్పి ఉన్నాడు. ఇట్లా ఎవరైనా విన్నారా అండి? అందరు బిజీ, ఎవ్రీవన్ వాజ్ బిజీ విత్ దేర్ లైఫ్స్. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, ఇల్లులు కట్టుకుంటున్నారంట. చూడండి, దేవుడు లేకుండా ఎన్ని రాజవైభోగాలు ఉన్నది వేస్ట్ అండి. రాజవైభోగాలు ఖచ్చితంగా మనకు ఉండాలి, నేను కాదా అంటలేను. ఎందుకంటే మన దేవుని బిడ్డలము, మనము రాజులము, యాజక సమూహము. అవునండి, రాజులలాగా మనం జీవించాలి. దేవుని వాక్యం అదే కోరుతూ ఉన్నది మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి. అయితే చూడండి, దేవుడు లేకుండా అవన్నీ ఉన్నాయి అనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరు బిజీగా ఉన్న నోవాహు చెప్పిన మాట ఒక్కరు వినలా. ఎప్పుడైతే నోవాహు ఆ పడవలోనికి వెళ్ళిపోయి దేవుడు ఆ డోర్ని మూసేశాడో అప్పుడు ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ ఇన్, లెట్ మీ ఇన్, మమ్మల్ని లోనికి తీసుకోవకపోతే హెల్ప్ చేయి. వాజ్ నోవా ఏబుల్ టు హెల్ప్? నో. చూడండి, ఎత్తబడిన తర్వాత ఒకవేళ మిగిలిపోయామనుకోండి, ఎంత అర్చినా ఎంత గోల పెట్టినా మధ్యాకాశం చేరుతామా? చేరము. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరు అర్థమైతే గట్టి హల్లెలూయా అని చెప్పండి. చూడండి, వాక్యము నెరవేర్పు దినములలో మనమున్నాము. చివరి దినమును గురించి వాక్యము చెప్తున్న ప్రతి ఒక్క లేఖనము నెరవేరుతూ ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు తెలుసు, ఆయన వస్తున్నాడని తెలుసు, లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయని తెలుసు. కానీ ఆయన పర్లేదులే, ఏముందులే, ఎప్పుడు వింటానే ఉన్నాం కదా, ఇది కొత్త ఏముంది అబ్బో అనుకున్నాం అనుకోండి, డేంజర్లో ఉంటాం. దేవుడు ఈ రోజున నాకు మనందరికీ ఒక కాషన్ ఇస్తున్నాడు. బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్. జాగ్రత్త పడండి, సిద్ధపాటు కలిగి ఉండండి.